నిన్న మధ్యాహ్నం 12 తర్వాత ఒక గిరిజన బిడ్డ హీరియా నాయక్ ఆయనకు గుండెలో నొప్పి వచ్చింది సంగారెడ్డి జైల్లో. గుండెలో నొప్పి వస్తే ఆయన వెంటనే జైలు అధికారులకు చెప్పినాడు, సార్ నాకు గుండెలో నొప్పి వస్తున్నది. 1:30కి ఆసుపత్రి డాక్టర్లను పిలిచినారు, సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకుపోయినారు. తీసుకొని పోయి మళ్ళీ సాయంత్రం 4 గంటలకు మళ్ళీ జైలుకు తిరిగి వచ్చినారు. కానీ ఎక్కడ కూడా ఈ వార్త బయటికి రాకుండా, బయటికి రానియకుండా, ప్రభుత్వానికి తెలుసు కానీ ప్రభుత్వం కూడా బయటికి రానియకుండా, కనీసం ఒక వ్యక్తికి గుండె నొప్పి వస్తే జైలు అధికారులు అంటే ప్రభుత్వ కస్టడీలో వెంటనే ఆ కుటుంబ సభ్యులకు తెలియజెప్పాలన్నా వద్దా? కనీసం చెప్పలేదు. ఆయనకేమన్నా అయితే బాధ్యత ఎవరిదని నేను అడుగుతా ఉన్నా. కుటుంబ సభ్యులకు చెప్పకుండా, అమానవీయంగా ఆసుపత్రికి తరలించకుండా, కేవలం పరీక్షల నిమిత్తం మాత్రమే పంపించి తిరిగి రప్పించి మళ్ళీ జైల్లో పెట్టినారు. ఇవాళ ఉదయం మళ్ళీ గుండెపోటు వచ్చింది హీరియా నాయక్. ఇప్పుడు ఈ రోజు ఉదయం 11 గంటలకు, నిన్న ఒకసారి అయింది, నేను ఎవరికి సమాచారం ఇయ్యలే. ఇవాళ పొద్దున గుండెపోటు వస్తే 11 గంటలకు మళ్ళా సంగారెడ్డి హాస్పిటల్కి తరలించిండ్రు.